కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే కేంద్రంపై విమర్శలు ఎందుకన్నారు బీజేపీ నేతలు. రేవంత్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తామన్నారు. 2 ఏళ్ల పాలనలో గ్రామాలకు రేవంత్ సర్కార్ ₹1 అయినా ఇవ్వలేదని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు కమలం నేతలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే కేంద్రాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఈ నెల 7న ప్రజా వంచన ధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తామని చెప్పారు రామచంద్రరావు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ చేపట్టనున్న మహాధర్నా ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు స్టేట్ చీఫ్. బీసీ హాస్టళ్లు, పెన్షన్లు సహా అన్ని సమస్యలను రేవంత్ సర్కార్ గాలికొదిలేసిందన్నారు రామచంద్రరావు. ప్రజా పాలనా దినోత్సవంగా ఏది జరుపుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా డిసెంబర్ 7వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ప్రజా వంచన దినం కింద ఈ పరిపాలనకు వ్యతిరేకంగా ఒక మహాధారణ చేస్తూ ఉన్నాం. ఈ ధారణలో మేము ఛార్జ్షీట్, ప్రభుత్వం వ్యతిరేకంగా ఛార్జ్షీట్ కూడా తీస్తాం. ఎన్ని స్కూల్స్ మీరు కొత్తగా స్టార్ట్ చేశారు, ఎన్ని హాస్టల్స్ మీరు ఈరోజు సరిగ్గా నడుపుతున్నారు, ఎంతమంది బీసీ పిల్లలకు, ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు ఆరోగ్యమైనటువంటి భోజనాలు పెడుతున్నారు, ఇవన్నీ కూడా మేము తప్పకుండా ప్రజల ముందు పెడతాము. రాష్ట్రంలోని కోతుల సమస్యను లోక్సభలో ప్రస్తావించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. రైతులు పండించే ప్రతి పంటలను ధ్వంసం చేస్తున్నాయని తెలిపారు. అన్నదాతల జీవనోపాధిని నాశనం చేస్తున్నాయన్నారు. ఈ సమస్య తెలంగాణలో మాత్రమే కాకుండా చాలా రాష్ట్రాల్లోనూ ఉందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఏ మంత్రిత్వం బాధ్యత వహిస్తుందో చెప్పాలని కోరారు ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి. అధ్యక్ష, మన వికారాబాద్ జిల్లాలో రైతులకు మన కోతుల సమస్య చాలా పెద్దగైంది, నాశనం అవుతున్నది. I urgently urge the government to designate a nodal ministry. क्योंकि when I filed the RTA, sir, to the DFO, he says the forest department is not in charge of human habitations and agriculture crops. We are only concerned about this. So my मांग ये है साहब, designate a nodal ministry to take responsibility of managing monkeys and vermin, be it wild boars or nilgai. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామానికి ₹1 నిధులు ఇవ్వలేదన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు డెవలప్ అవుతున్నాయన్నారు. కాంగ్రెస్ నేతలకు పంచాయతీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఫ్రస్ట్రేషన్ లోనే దేవుళ్లు, హిందూ ధర్మాన్ని అవమానపరిచేలాగా సీఎం మాట్లాడారని విమర్శించారు డీకే అరుణ. తెలంగాణ ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన దినం కాబట్టి అది ప్రజలు మోసపోయిన దినంగా దాన్ని సెలబ్రేషన్ చేసుకోవాలి. హిల్ట్ అని పాలసీని తీసుకొచ్చి భూముల కుంభకోణానికి తెరలేపిండ్రు ముఖ్యమంత్రి గారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా తేడలేదు. ఇక ముఖ్యమంత్రి గారు కాళ్లకు బొంగరం కట్టుకొని ఒక పక్క సర్పంచ్ ఎన్నికలను ఈరోజు ప్రకటించి ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్లలో, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లలో సభలు పెట్టుకొని సంబరాల పేరిట జరుగుతున్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిశారు శుభలేఖ సుధాకర్. ఈ నెల 15న రవీంద్ర భారతిలో జరిగే బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు రామచంద్రరావును ఆహ్వానించారు.